సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రాయల్ రంబల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ హైలైట్స్ వీడియో. అండ్ నిజం చెప్పాలంటే ఈరోజు జరిగిన మన రాయల్ రంబల్ చాలా షాకింగ్ ఉండే బాస్, అంటే షాకింగ్ పైన షాకింగ్ ఉండే అనమాట. మామూలుగా లేకుండే ఈరోజు జరిగిన రాయల్ రంబల్. అండ్ ఈరోజు రాయల్ రంబల్ అయిపోగానే మీరు చాలా మంది మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పైన మెసేజ్ చేసి చాలా క్వశ్చన్స్ అడిగినారన్నమాట. సో చూద్దాం బాస్, నేనైతే కొన్ని రూమర్స్ కోసం ఇంకా స్టిల్ నేను రూమర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం మన రాయల్ రంబల్ హైలైట్స్ కవర్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ మనకి రాయల్ రంబల్ స్టార్టింగ్లోనే మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్కి స్టార్ట్ చేసింది ఇంకెవరో కాదు, మన ఇయో స్కై అండ్ మన లీవ్ మోర్గన్. అంటే ఇద్దరు స్టార్ట్ చేసినారన్నమాట. దాని తర్వాత లైన్ బై లైన్గా మన ఉమెన్స్ సూపర్ స్టార్స్ ఎంట్రీ కావడం స్టార్ట్ అయిపోయింది. లైక్ మన చాలా ఉమెన్స్ సూపర్ స్టార్స్, లైక్ మన లైర్ అయినా సరే, జల్సీ గ్రీన్, బీ ఫ్యాబ్, ఐవి నాయర్, అంటే లైన్ బై లైన్గా అందరు సూపర్ స్టార్స్ వచ్చినారన్నమాట. అండ్ జల్సీ గ్రీన్ అయితే లాస్ట్ లెజెండ్ లాంటి సూపర్ స్టార్స్కి, అంటే లాస్ట్ లెజెండ్కి హెల్మెట్ చేసింది, అది హైలైట్ ఉండే అన్నమాట. అండ్ మన జల్సీ గ్రీన్ బీ ఫ్యాబ్కి హెల్మెట్ చేసింది అనమాట. సో కొంచెం బాగానే ఫైట్ చేసింది మన జల్సీ గ్రీన్ వల్ల, కొంచెం అది వచ్చింది అనమాట ఈ మ్యాచ్లో. అండ్ చాలా సూపర్ స్టార్స్ లైన్ బై లైన్గా వచ్చినారు, లైక్ మన మిషన్ అయినా సరే. అండ్ 21 ప్లేస్లో మన అలెక్సా బ్లెస్ వచ్చింది బాస్. ఎస్, ఫైనల్లీ మన కనీసం మన అలెక్సా రూమర్ అయినా నిజమైందన్నమాట. సో మన అలెక్సా బ్లెస్ ఈరోజు రిటర్న్ చేసింది బాస్. అండ్ మన అలెక్సా రిటర్న్ చేయగానే ఫ్యాన్స్ లెవెల్ అంటే చాలా జబర్దస్త్ చాంట్ చేసినట్టు, చాలా జబర్దస్త్ చీర్ చేసినారనమాట. చాలా హైలైట్ మూమెంట్ ఉండేది. బట్ నిజం చెప్పాలంటే మన అలెక్సా బ్లెస్ ఈరోజు ఈ మ్యాచ్లో కొంచెం వీక్గా కనిపించింది బాస్. అంటే ఓపెన్లీ చెప్తున్నాను, అంటే ఒకప్పుడులా కొంచెం వీక్గానే కనిపించింది మన అలెక్సా బ్లెస్. బట్ ఫైనల్లీ రిటర్న్ చేసింది, అదే సార్ మనకి ప్రెజెంట్ కోసం అయితే. అండ్ బాస్ అంతేకాదు, మన లెజెండ్ మన ట్రిష్ వచ్చింది అనమాట. 25th ప్లేస్లో మన లెజెండ్ మన ట్రిష్ వచ్చింది. అండ్ అంతేకాదు మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ రిటర్న్ చేసి అనమాట. అంటే షార్లెట్ ఫ్లేర్ ముందే అడ్వర్టైజ్ ఉండే, సో మన షార్లెట్ ఫ్లేర్ వచ్చి అంటే చాలా మంచిగా ఉండే. బట్ నెంబర్ 30 ప్లేస్లో ఎవరు వస్తారని చాలా మంది వెయిట్ చేసినారు. బట్ ఫైనల్ అంటే లాస్ట్ ప్లేస్లో వచ్చింది ఇంకెవరు కాదు, మన నిక్కీ బేల్ వచ్చి అనమాట. ఫ్యాన్స్ చీర్వి చేసినారు అండ్ బూబీ చేసినారు. అంటే చాలా మంది ఏజెల్లీ వస్తే మంచిగా అనుకున్నారు, లేదా బెక్కీ లించ్ పైన చాలా రూమర్స్ ఉండే. బట్ బెక్కీ లించ్ ఎందుకు రాలేదు, దానిపై మాకు రూమర్ వచ్చాము, మనం మాట్లాడదాం. కానీ అంటే ఏజెల్లీ వస్తుందా లేదా బెక్కీ లించ్ అనుకున్నా, కానీ అంతలోనే నిక్కీ బేల్ రాగానే, అంటే నిక్కీ బేల్ వచ్చినందుకు ఫ్యాన్స్ హ్యాపీ ఉన్నారు. బట్ ఎక్కడో కొంచెము, అంటే మీరు ఎంట్రీ అయినప్పుడు మీరు చూసినట్టు మీకు అర్థమైనట్టుంది, ఫ్యాన్స్ కొంచెం అటు ఇటు రియాక్షన్ ఇచ్చినారనమాట. సో చాలా మంచిగా ఉండే బాస్ ఈ మ్యాచ్. అండ్ మన ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడదామా అంటే, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్. ఎస్, అంటే మన ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓట్స్ నిజమైంది అనమాట. ఎందుకంటే షార్లెట్ ఫ్లేర్ గెలిచింది. ఇప్పుడు నేను ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓట్స్ నిజమైనవి అని ఈ టైప్లో ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, నిజం చెప్తున్నాను, మన మెయిన్ ఈవెంట్ అంటే మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో బెట్టింగ్ ఓట్స్ మొత్తం అంటే సో గడబడి అయిపోయింది అనమాట ఈరోజు. సో మనం దాని గురించి మాట్లాడదాం. సో మన షార్లెట్ ఫ్లేర్ గెలిచింది అనమాట. అండ్ చాలా సూపర్ స్టార్స్ వచ్చిండే, లైక్ మన నటాలియా అయినా సరే, మన జార్డన్ అయినా సరే, అంటే చాలా ఉమెన్ సూపర్ స్టార్స్ మనకు కనిపించినారు ఈ మ్యాచ్లో. అండ్ ఫైనలీ మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ గెలిచింది. అండ్ సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్, సెకండ్ మ్యాచ్ ఇంకేదో కాదు, మనకి DIY వర్సెస్ మన మోటార్ సిటీ మషిన్ గన్స్ మధ్యలో మనకి చూడడానికి దొరికింది మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ 2 out of 3 ఫాల్స్ మ్యాచ్ ఉండే అనమాట. సో అందుకనే అంటే వీళ్ళు ఒక్కొక్క రౌండ్ గెలిచినారు. అండ్ థర్డ్ రౌండ్ గురించి మాట్లాడితే బాస్, అంటే మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వల్ల, అంటే ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చినారు, ఇంటరప్ట్ చేసినారు, హీల్ టర్న్ చేసినారు అనమాట. సో దానివల్ల ఏమైందంటే మన DIY ఈ మ్యాచ్లో గెలిచినారు. కానీ వాళ్ళు దాని తర్వాత DIY అనే వాళ్ళు ఎటాక్ చేసినారు అనమాట. సో కొంచెం షాకింగ్ అయితే ఉండే, ఎందుకంటే మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ హీల్ టర్న్ చేసినారు. బట్ ఈ మ్యాచ్ రిజల్ట్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, మన DIY గెలిచినారు. ఓకే. అండ్ థర్డ్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్, ఓపెన్లీ చెప్తున్నాను, ఈ మ్యాచ్ అయితే కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ ఉండే బాస్. అంటే మీరు రెస్లింగ్ ఫ్యాన్ అయితే మీకు చాలా మంచి రెస్లింగ్ ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది. మన కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్. ఈ మ్యాచ్ మీ కిరాక్ ఉండే బాస్. అండ్ ఇది ఒక ల్యాడర్ మ్యాచ్ ఫర్ మన WWE ఛాంపియన్షిప్. సో అందుకని మనకి ల్యాడర్ చూడగానే అంటే మన కెవిన్ ఓవెన్స్ లేపెత్తేసినాయన్నమాట కోడీ రోడ్స్కి, చాలా మంచిగా అనిపించింది. బట్ ఈ మ్యాచ్ ఎండింగ్ కొంచెం విచిత్రంగా ఉండే అన్నమాట. ఇప్పుడు నేను చెప్తే కొంతమంది కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఫీల్ అయిపోతారు. బట్ ఈ మ్యాచ్ ఎండింగ్లో అసలు ఏమైందంటే, మన
కామెంటర్స్ టేబుల్ పైన ప్యాడ్ డ్రైవర్ కొడదాం అనుకున్నారు. మన సామి జైన్ వచ్చినారు ఈ మ్యాచ్ మధ్యలో. సామి జైన్ వచ్చి అంత హెల్ప్ ఏం చేయలేదు అన్నమాట. జస్ట్ వచ్చి చూస్తా అంటే వీళ్ళిద్దరు చాలా భయంకరంగా ఫైట్ చేస్తుంటారు కదా, ఓకే ఉన్నారా లేదా చూస్తారన్నమాట. దాని తర్వాత మన కోడి రోడ్స్ చాలా పిచ్చి కోపం వచ్చింది. మన కోడి రోడ్స్ రింగ్ బయట చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు. మన కెవిన్ ఓవెన్స్ కి బెడ్ బి వచ్చేసింది అనమాట. కామెంటర్స్ టేబుల్ పైన ప్యాడ్ డ్రైవర్ ఇద్దాం అనుకున్నారు మన కెవిన్ ఓవెన్స్. బట్ మన కోడి రోడ్స్ లేపి ఎత్తేసినారనమాట. అంటే ల్యాడర్ పైన ఎత్తేసినారు. అండ్ బాస్ దాని తర్వాత అంటే మన కెవిన్ ఓవెన్స్ ది హెడ్ మొత్తము ఆ ల్యాడర్ అంటే ఇట్లా మొత్తం ఉల్టా పడిపోయింది కదా, లేపేసినప్పుడు మొత్తం అంటే మన కెవిన్ ఓవెన్స్ పరిస్థితి మొత్తం బ్యాడ్ అయిపోయింది. బాస్ చాలా భయంకరంగా ఉండే. దాని తర్వాత మన కోడి రోడ్స్ ల్యాడర్ పైన ఎక్కినారు, టైటిల్ తీసుకున్నారు. బట్ దాని తర్వాత మన కోడి రోడ్స్ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు అది ఎక్కడో సెట్ కాలే అనమాట. అంటే మన కెవిన్ ఓవెన్స్ హీల్ సూపర్ స్టార్ ఓకే బెడ్ వచ్చిందంత బాగా, బట్ ఆ ఎండింగ్ కొంచెం విచిత్రంగా ఉండే. బాస్ మీరు సోషల్ మీడియా చూసినట్టు తెలుసు ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా మంది అదే అన్నారు. అంటే కోడి రోడ్స్ ఈ టైప్ లో ఫోర్స్ కొట్టడము, అంటే మన టైటిల్ పైకి లేపడము, ఆ కామెంటర్ స్టైల్ పైన నిలపడడం అది ఎక్కడో నచ్చినట్టు దీని గురించి మనం మాట్లాడదాం. బట్ ఏంటంటే ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే మన కోడి రోడ్స్ గెలిచినారు, కెవిన్ ఓవెన్స్ ఓడిపోయినారు బాస్. అండ్ కొంచెం అంటే మలసో చెప్తున్నాను, ఈ మ్యాచ్ మీరు ఒకవేళ చూడలే అంటే మీరు కంపల్సరీ ఈ మ్యాచ్ చూడండి. ఎందుకంటే చాలా భయంకరమైన మ్యాచ్ ఉండే బాస్ ఇది. అండ్ ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ హెల్త్ అప్డేట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చూడండి ఈ రోజు సెకండ్ వీడియో వస్తుంది. సెకండ్ వీడియో నేను మీ అందరికీ చాలా రూమర్స్ ఇంకా చాలా అప్డేట్స్ గురించి అప్డేట్ ఇస్తాను అనమాట. సో మీరు ఈరోజు చాలా అంటే చాలా యాక్టివ్ ఉండాలి. అండ్ బాస్ ఇప్పుడు మన మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడదాం. సో ఈరోజు మన రాయల్ రంబల్ మెయిన్ ఈవెంట్ లో మనకి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ రాయల్ రంబల్ మ్యాచ్ కి స్టార్ట్ చేసింది ఇంకెవరు కాదు, మన ద లెజెండ్ మన 619 రెమిస్టేరియో అండ్ మన పెంటా స్టార్ట్ చేసినారు బాస్. ఫ్యాన్స్ ఇలా ఫేస్ ఆఫ్ చూసి ఫ్యాన్స్ చాలా చాలా జబర్దస్త్ గా చీర్ చేశారు అనమాట. ఫస్ట్ వీళ్ళు చేయగలిపి రెస్పెక్ట్ ఇచ్చుకున్నారు, దాని తర్వాత వీళ్ళు ఫైట్ చేసినారు అనమాట. థర్డ్ ప్లేస్ లో మన చాడ్ గేబుల్ వచ్చినారు. చాడ్ గేబుల్ వచ్చి కొంచెం బాగానే ఫైట్ చేసినారు. మన కార్మెలో హేస్ వచ్చినారు, శాంటోస్ ఎస్కోబార్ వచ్చినారు, ఓటీస్ వచ్చినారు అనమాట. బ్రౌన్ బ్రేకర్ వచ్చి అంటే బ్రౌన్ బ్రేకర్ రాగానే స్పియర్ ఇచ్చి పడేసినారు. సో అది ఒక హైలైట్ మూమెంట్ ఉండే. మన అకీరా ఎంట్రీ అయినప్పుడైతే ఇంకోటి హైలైట్ ఏంటంటే మన అకీరా టూజావ్ ఎంట్రీ అయినప్పుడు కార్మెలో హేస్ హెల్మెట్ అయిపోయింది అంతలోపు. అంటే మన కార్మెలో హేస్ అంటే హెల్మెట్ కాగానే వెళ్ళిపోతున్నప్పుడు మన అకీరా వచ్చినారు. సో కార్మెలో హేస్ అకీరా టూజావ్ పైన అటాక్ చేసినారు. సో దానివల్ల అకీరా టూజావ్ కి బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్ తీసుకెళ్లినారు. అండ్ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్ లో ఆల్రెడీ మన ఐసో స్పీడ్ లైవ్ స్ట్రీమ్ చేస్తుంటారు అక్కడ. అండ్ అక్కడ మన రిప్లేస్ చేయమన్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు రిప్లేస్ చేయాలన్నమాట మన అకీరా టూజావ్ కి. ఏ స్పీడ్ నువ్వు వెళ్ళిపో, అంటే ఇప్పుడు నువ్వు ఎంట్రీ తీసుకోండి, నువ్వు వెళ్ళు, నువ్వు ఫైట్ చేయని చెప్పినా అనమాట మన ఐసో స్పీడ్ కి. సో అప్పుడే మన ఐసో స్పీడ్ ఏంటంటే షాక్ అయినారు అండ్ ఎంట్రీ తీసుకున్నారు, రింగ్ లో వచ్చినారు బాస్. కొంచెం బాగానే పడేసినారు. బట్ మన బ్రౌన్ బ్రేకర్ ఇచ్చి పడేసినారు అన్నమాట, స్పియర్ ఇచ్చినారు. అండ్ మన బ్రౌన్ బ్రేకర్ ఐసో స్పీడ్ కి లేపి రింగ్ బయట ఎత్తేసినారు బాస్. అండ్ హైలైట్ ఏంటంటే అంటే ఆల్రెడీ మన ఓటీస్ హెల్మెట్ అయిపోయింది అంతలోపు. అంటే మన ఓటీస్ రింగ్ బయట ఉండే, ఓటీస్ ఇట్లా ఐసో స్పీడ్ కి పట్టుకున్నారు. బట్ రింగ్ లో పడేస్తే మంచిగా ఉంటుండే. బట్ కామెంటర్ స్టైల్ పైన ఎత్తేసినారనమాట. దానివల్ల మన ఐసో స్పీడ్ కి నిజంగానే కాల్లో ఛాన్స్ అలాంటి మొత్తం ఇట్లా దెబ్బ తాకింది అనమాట. నేను లైవ్ స్ట్రీమ్ చూసినాను, మన ఐసో స్పీడ్ ది లైవ్ స్ట్రీమ్ చూసినాను. ఇక్కడ మన రాయల్ రంబల్ నేను లైవ్ చూసినారు అనమాట. సో నిజంగానే కాళ్ళకి దెబ్బ తాకింది మన ఐసో స్పీడ్ కి. అది మన ఐసో స్పీడ్ లైవ్ స్ట్రీమ్ లో కనిపించింది అనమాట. సో దాని తర్వాత బాస్ ఇంకా చాలా జరిగింది. లైవరా షేమస్, జిమీ ఉసబి వచ్చినారు, ఆండ్రాడే, జేకబ్ ఫార్డ్ వచ్చి ధనాధన్ కొంతమంది అక్కడ హెల్మెట్ చేసినారనమాట. లుడ్విగ్ కైసర్ వచ్చి నేను కొంచెం దిమాగ్తో పనిచేస్తాను, రింగ్ లో మెల్లగా వెళ్తాను చెప్పినారు. అండ్ రింగ్ లో వెళ్ళిన తర్వాత ఇమీడియట్ ఎలిమినేట్ అయిపోయినారు. సో అది ఒక హైలైట్ ఉండే అనమాట లుడ్విగ్ కైసర్ది. ద మిస్ వచ్చినారు, మన జో హెన్రీ వచ్చినారనమాట. అండ్ రోమన్ రేన్స్ 16th ప్లేస్ లో వచ్చినారు బాస్. ఎస్, ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ 16th ప్లేస్ లో వచ్చినారు. రోమన్ రేన్స్ రాగానే జబర్దస్త్ స్పియర్ ఇచ్చి పడేసినారు బాస్. అంటే హెల్మెట్ బి చేసినారు అనమాట. మన డ్రూ మ్యాకింటైర్ వచ్చినారు. అప్పుడే డ్రూ మ్యాకింటైర్ రోమన్ రేన్స్ మధ్యలో ఫేస్ ఆఫ్ జరిగింది అండ్ ఇద్దరు ఫైట్ చేసినారు అనమాట. ఫిన్ బ్యాలర్ వచ్చినారు, సిన్స్కి నాకమురా వచ్చినారు, జే ఊసో ఎంట్రీ చేసుకున్నారు. 21 ప్లేస్ లో మన ఏజే స్టైల్స్ వచ్చినారు బాస్. ఫైనల్లీ ఏజే స్టైల్స్ ఈ రోజు రిటర్న్ చేసినారు. బ్రాన్ స్ట్రోమన్ వచ్చినారు అండ్ మన జాన్ సీనావి అక్కడ వచ్చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ చూడండి, ఈ మ్యాచ్ లో ఒక మూమెంట్ వచ్చింది అన్నమాట. అండ్ ఆ మూమెంట్ ఏంటంటే రోమన్ రేన్స్ అండ్ జాన్ సీనా ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు, అంటే వీళ్ళు ఫైట్ చేద్దాం ఇట్లా రెడీ అవుతారు, ఫేస్ టు ఫేస్ ఉంటారు. సో అప్పుడు అక్కడ సీఎం పంక్ ఎంట్రీ అయిపోయింది. సీఎం పంక్ అక్కడ రింగ్ లో వచ్చేసినారు. వీళ్ళు ముగ్గురు ఫేస్ టు ఫేస్ ఉన్నారు, జాన్ సీనా, రోమన్ రేన్స్ అండ్ మా సీఎం పంక్ ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు అక్కడ సెత్ రాలిన్స్ ఎంట్రీ అయిపోయింది అనమాట. అండ్ హైలైట్ ఉండేది అంటే ఇలా ఫేస్ ఆఫ్ అండ్ చాలా జబర్దస్త్ జరిగింది. అంటే మన 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్. అండ్ బాస్ అంతేకాదు
అంటే ఎలిమినేషన్ గురించి మాట్లాడితే అంటే ఫస్ట్ అయితే మన కార్మెల్ హెస్ ఎలిమినేట్ అయినారు, సెకండ్ మన శాంటో ఎస్కోబార్, థర్డ్ ఓటిస్, ఫోర్త్ ఐసో స్పీడ్ అనమాట, షాడ్ గేవర్, రెమిస్టెరో, ఆండ్రాడే అంటే లైన్ బై లైన్ అందరికీ ఎలిమినేట్ అయితే ఉంటారు. అండ్ ఫైనల్గా బాస్ అంటే ఈ మ్యాచ్ ఎండింగ్లో ఒక హైలైట్ ఏంటంటే సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రైన్స్ ఎలిమినేట్ చేయని ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అంటే రోమన్ రైన్స్ ఏమో సెత్ రాలిన్స్కి ఎలిమినేట్ చేయని ట్రై చేస్తూ ఉంటారు, సెత్ రాలిన్స్ ఏమో మన రోమన్ రైన్స్కి ఎలిమినేట్ చేయని ట్రై చేస్తుంటారు అనమాట. అండ్ ఇంకొకటి నేను ఒక మూమెంట్ మర్చిపోయినాను, బ్రాన్ బ్రేకర్ అండ్ మన రోమన్ రైన్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినారనమాట, స్పియర్ వర్సెస్ స్పియర్. అండ్ మన బ్రాన్ బ్రేకర్ స్పియర్ ఇచ్చిన రోమన్ రైన్స్కి, బట్ అయినా రోమన్ రైన్స్ బ్రాన్ బ్రేకర్కి ఎలిమినేట్ చేసినారు. సో అది ఒక హైలైట్ పాయింట్ ఉండే అనమాట, హైలైట్ మూమెంట్ ఉండే, అది చెప్పడం మర్చిపోయినాను. డైరెక్ట్గా ఎండింగ్లో వచ్చేసినాం మనము. సో ఎండింగ్ గురించి మాట్లాడితే అంటే రోమన్ రైన్స్ సెత్ రాలిన్స్కి అండ్ సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్కి ఎలిమినేట్ చేయని ట్రై చేస్తుంటే ఇద్దరు వాళ్ళు అంటే రింగ్ రోప్ కాడ ఉంటారు అనమాట. సీఎం పంక్ దీని లాభం లేపినారు, సీఎం పంక్ ఎలిమినేట్ చేసినారు బాసులు ఇద్దరికి. దాని తర్వాత హైలైట్ ఏంటంటే సీఎం పంక్ ఎలిమినేట్ అయిపోయినారు, ముగ్గురు రింగ్ బయట పడిపోయినారు. అది ఒక షాకింగ్ ఉండే, కోపం చేస్తుంటారు అనమాట మన రోమన్ రైన్స్. అప్పుడేమైనా సెత్ రాలిన్స్ అక్కడ రింగ్ బయటనే ఉండే కదా, సెత్ రాలిన్స్ స్టాంప్ ఇచ్చి పడేసినారు రోమన్ రైన్స్కి. దాని తర్వాత సీఎం పంక్ సెత్ రాలిన్స్ మీద చిన్న బ్రాల్ జరిగింది అనమాట రింగ్ బయట. అండ్ అంతేకాదు దాని తర్వాత స్టీల్ స్టెప్ పైన మళ్ళొకసారి సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్కి స్టాంప్ ఇచ్చి పడేసినారు బాస్. అంటే స్టోరీ లైన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, మనం రాక్ వర్సెస్ రోమన్ అనుకుంటున్నాం, బట్ స్టోరీ ఎక్కడికి వెళ్తుంది తెలుసా, మొత్తం స్టోరీయే మారిపోయింది బాస్. నేను ముందే చెప్పినాను, మనం రాయల్ రంబల్ చూస్తేనే మనకి చాలా క్లారిటీ వస్తుంది. అంటే అసలు మీనియాలో అంటే ఏమేమి మ్యాచెస్ జరుగుతాయో, అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఏముందో మనకు తెలుస్తుంది, కొన్ని హింట్స్ వస్తాయని. సో ఇప్పుడు మన సెత్ రాలిన్స్ స్టాంప్ ఇచ్చినారు, సెత్ రాలిన్స్ సీఎం పంక్తో బ్రాల్లోవి కనిపించినారు అనమాట. పాల్ ఏమో షాక్ ఉండే అక్కడ మొత్తం తమాషా చూసి, చాలా జరిగింది ఎండింగ్లో. ఇప్పుడు డైరెక్ట్ ఎండింగ్ గురించి మాట్లాడితే అక్కడ లోగన్ పాల్ ఉండే అనమాట, లోగన్ పాల్, జే ఊసో అండ్ జాన్ సీనా ఉండే. అండ్ బాస్ అందుకే లోగన్ పాల్ అక్కడ ఎలిమినేట్ అయిపోయినారు, జాన్ సీనా అండ్ జే ఊసో ఉండే అనమాట. ఇద్దరు కొంచెం ఫైట్ చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే జాన్ సీనా గెలుస్తాడు అని బెట్టింగ్ ఓట్స్ నంబర్ 1లో ఉండే మన జాన్ సీనా. బట్ అక్కడ హైలైట్ ఏంటంటే జే ఊసో గెలిచినారు. జే ఊసో గెలవడంలో ఎలాంటి తప్పు లేదు, బట్ షాకింగ్ మాత్రం ఉండే అనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ జాన్ సీనా అనుకున్నారు, లేదా సీఎం పంక్ అనుకున్నారు, లేదా రోమన్ రైన్స్, లేదా సెత్ రాలిన్స్ అనుకున్నారు. బెట్టింగ్ ఓట్స్ ఇవే పేర్లు చెప్పినాయి. కానీ షాకింగ్ ఏంటంటే మన జే ఊసో గెలిచినారు బాస్. ఇప్పుడు కొంతమంది నేను మెసేజ్ చూసినాను, వీళ్ళు కొంతమంది నాకు మెసేజ్ చేసినారు అని అనుకోకుండా గెలిచిండే. ఎందుకంటే వీళ్ళిద్దరు రింగ్ బయట ఫైట్ చేస్తుంటారు, రింగ్ రోప్ కాడ అక్కడ రింగ్ ఏప్రిల్ పైన ఫైట్ చేస్తుంటారు కదా. సో అనుకోకుండా గెలిచిండే. ఫేస్ ఎక్స్ప్రెషన్ అంటే మన జే ఊసో ఫేస్ చూస్తే ఇది అనుకోకుండా గెలిచినట్టు అనిపిస్తుంది అని కొంతమంది మెసేజ్ చేసినారు. సో చూడండి, అనుకోకుండా అయితే ఏం జరగలేదు అనుకుంటా. అంటే అనుకోకుండా ఇంత పెద్ద మిస్టేక్ అయితే కాదు మన డబ్ల్యూడబ్ల్యూలో. నేను స్టిల్ అయినా కొన్ని రూమర్స్ కోసం వెయిట్ చేస్తాను, బట్ నాకు తెలిసి అనుకోకుండా జరగలేదు. డబ్ల్యూడబ్ల్యూ అన్ని ప్లాన్స్ మొత్తం చేంజ్ చేసి పడేసింది బాస్. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఏందో దానిపైన ఆల్రెడీ కొన్ని రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఈరోజు సెకండ్ వీడియో వస్తాయన్నమాట. అండ్ సెకండ్ వీడియో నేను మీ అందరికీ చాలా క్లియర్ కట్గా ఇప్పుడు ఫ్రెష్ ఏమేమి రూమర్స్ వచ్చినాయో, నెక్స్ట్ ఏం జరుగుతుందో, నెక్స్ట్ ఏం జరిగే ఛాన్సెస్ ఉన్నాయో మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం ఈరోజు సెకండ్ వీడియో కొంచెం లేట్ వస్తుంది అనమాట, కొంచెం వర్క్ నడుస్తుంది ఇంట్లో. సో అందుకని చెప్తున్నాను, మొత్తం సపోర్ట్లు వస్తాయన్నమాట, కటాపిట సపోర్ట్లు వస్తున్నాయి. నేను అలా కొంచెం ఆగండి అని చెప్పినా అనమాట. సో రికార్డింగ్ చేయాలని చెప్పి, సో అందుకని అలా ఆగినారు. సో అందుకని చెప్తాను సెకండ్ వీడియో నేను మధ్యాహ్నం వరకు చేయొచ్చు, బట్ ఈ సపోర్ట్ లెవెల్ సెట్ కాదన్నమాట. చేస్తాను, సెకండ్ వీడియో వస్తుంది, ఈరోజు నైట్ వరకు వస్తుంది అనమాట. సో మీరు కొంచెం వెయిట్ చేయండి. అండ్ అయినా మనం కొంచెం నైట్ వరకు వెయిట్ చేస్తేనే కదా మనకి, అంటే ఇప్పుడు తొందరపడి వీడియోస్ చేయడం కాదు, నేను కావాలంటే 2 వీడియోస్ 3 వీడియోస్ చేయొచ్చు, బట్ ఏదో ఇష్టం ఉన్నట్టు చెప్పడం కాదు. మనం ప్రాపర్గా కొన్ని రూమర్స్ కోసం వెయిట్ చేస్తాడు. ఈరోజు సాయంత్రం వరకు చాలా రూమర్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ స్టోరీ ఏందో, కొన్ని రూమర్స్, కొన్ని అప్డేట్స్ వస్తాయి. సో అవన్నీ కలిపి నేను మీ అందరికీ ఈ రోజు సెకండ్ వీడియోలో అప్డేట్ ఇస్తాను, అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. సో మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మన షార్లెట్ ఫ్లేర్ గెలిచింది. అండ్ మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో జే ఊసో గెలిచినారు. సో మీ ప్రకారము అంటే మీకు కరెక్ట్గా అనిపించిందా, మీకు రాయల్ రంబల్ నచ్చిందా నచ్చలేదా, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రమే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.